నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది, మనం చూస్తూనే ఉన్నాం. అయితే చాలా తక్కువ టైం ఉంది ఎన్నికలకి. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు కలిసి వెళతారు, ఈ పొత్తుల సంగతి ఏంటి, ఎవరెవరికి ఎలాంటి సీట్లు, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ మనం చాలా రోజుల నుంచి తర్జన భర్జన పడుతున్నాం. సో ఏపీ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటికి ఒక క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHBలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు, అమిత్ షా గారిని కలవడంతో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏం చెప్తారు? డెఫినెట్గా నేను 4 రోజుల క్రితం లాస్ట్ ఇంటర్వ్యూ మీతో చేసినప్పుడు కూడా డెఫినెట్గా టీడీపీ ఎప్పుడు పొత్తులు పొడుస్తాయి, ఇంకెప్పుడు టైం లేదు కదా, అవతల 7 విడతలుగా అభ్యర్థులు ప్రకటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకని ఇంత అని మీరు చాలాసార్లు నన్ను విమర్శించారు. నేను విమర్శించిన ఒకటే మాట, 10వ తారీఖు లోపు ఇవన్నీ జరుగుతాయి అన్నాను. దానికి అనుగుణంగానే జరుగుతాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళ యొక్క హెక్టిక్ షెడ్యూల్స్, ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు కావచ్చు, మొన్నటిదాకా రామ మందిరం, ఆ టైం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తులో ఉంది. అదే సమయంలో ఎన్డీఏతో జనసేన పొత్తులో ఉంది. అసలు ఈ టీడీపీతో కలుపుకొని ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నది పవన్ కళ్యాణ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి కూడా ఆయన ఒకే భావజాలంతో అదే స్టాండర్డ్ లో ఉన్నారు, ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. చాలామంది బీజేపీ వద్దు, బీజేపీ కలవకుండా విడిగా ఇద్దరు పోటీ చేద్దాం చాలామంది అనుకున్నారు. కానీ అది జరగదని మనం చాలా ఇంటర్వ్యూలో చెప్పాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 4.5 దశాబ్దాలు అనేక మందిని చూశాడు, దేశ రాజకీయాల్లో శాసించిన వ్యక్తి, ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనరు, ఈ దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని అందించిన వ్యక్తి, అదేవిధంగా జీఎంసీ బాలయోగి ఒక దళిత వ్యక్తిని స్పీకర్గా చేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి గత 4.5 దశాబ్దాలు ఎప్పుడు లేని అటుపోట్లు, ఒడిదుడుకులు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 2-3 సంవత్సరాలు ఎదుర్కొన్నారు. ఒంటరి జీవితాన్ని చూసారా ఆయన జైల్లో? 23 మంది ఎమ్మెల్యేలే కాకుండా ఆయన్ని అనేక రకాలుగా ఆర్థికంగా, కేసుల పరంగా అనేక రకాలుగా ప్రభుత్వం ఇబ్బంది గురి చేసింది. ఇన్ని దశాబ్దాలు ఎప్పుడు జైలు అనేది చూడలే ఆయన. 55 రోజులు జైలు జీవితం కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోవటం అంటే మామూలు విషయం కాదు. అదే సమయంలో ఆయన ఒక ఆలోచన అనేది వచ్చింది, రాజకీయాలను ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా పోరాట పటిమన్న జనసేన కలిసి వెళ్దామని స్నేహాస్తం అందించింది. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళే భాగంలో సమన్వయ కమిటీలు వేసుకోవటం, 175 కాన్స్టిట్యున్సీలో మనం చూస్తూ ఉన్నాం. 1-2 చదురుపు మొదలు సంఘటనలు తప్పితే ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేకతని అవకాశంగా తీసుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే వీళ్ళ భావాలు, వీళ్ళ ఆలోచనలకి ఒక మోడీ గారు కూడా కలిస్తే, బీజేపీకి కూడా కలిస్తే అది ఫలప్రదమైంది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు ఎంతకాలం ఎదురు చూస్తున్నది నిన్న పిలుపు వచ్చింది ఆయనకి. ఆ పిలుపు రావడంతోనే రాత్రి 11:30 అంటే ఆయనకున్న షెడ్యూల్ పార్లమెంట్ సమావేశాల రీత్యా అమిత్ షా గారు కదా డిసైడ్ చేసేది, ఇక నడ్డా గారిని కూడా అక్కడ పిలిపించడం, ఆయన ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, దాదాపు గంట పైనే సుదీర్ఘమైన చర్చలు. సాధారణంగా మనం ఇక్కడ చూసినట్లయితే రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం ఆ సంఘటన సమయంలో సాక్షాత్తు మోడీ గారే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. సో ఇవి చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది మనకి. సీట్లకు సంబంధించి కూడా వీళ్ళు అంటే ఒక అండర్స్టాండింగ్తోనే మళ్ళీ ఏపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, మరి ఆ దిశగా మనం ఏమైనా మన లెక్కలు వేసుకోవచ్చా? ఇక్కడ ఒకటండి, మొన్నటిదాకా అక్కడున్న అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఆయన ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో నిన్నగాక మొన్న పార్లమెంట్లో కూడా, రాజ్యసభలో కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తీరు చూడండి. కాంగ్రెస్ విమర్శించి కాంగ్రెస్ ఇక రాదు అన్నాడు. ఎందుకు? మోడీ గారి దృష్టిలో పట్టడానికి మీరు పొరపాటును కూడా టీడీపీ జనసేనతో వెళ్ళబాకండి, మేము మీకుంటాం, ఎంపీలు గెలిస్తే మీకే సపోర్ట్ చేస్తామని అడగకుండానే ఆయన పొత్తు పొడవకూడదని మ్యాక్సిమం విజయసాయి రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే చూసేది, అవినీతి లేని ప్రభుత్వం, మచ్చలేని నాయకులు, ప్రజల్లో ఉండే నాయకులనే బీజేపీ వాళ్ళు చూస్తారు. కాబట్టి దానికి కొద్దిగా టైం పట్టవచ్చు. సపోజ్ అన్నామలై చూడండి, తమిళనాడు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన తీసుకొని బీజేపీ ఎదగాలని చూస్తుంది. అదేవిధంగా తేజస్వి సూర్య బెంగళూరులో యంగ్స్టర్స్ని ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో వచ్చేదలికి యోగి ఆదిత్యనాథ్, ఇలా వాళ్ళు దీర్ఘకాలిక ప్రయోజనాలు చూసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ అవసరం అనేది జనసేనకి, టీడీపీ కూడా ఉన్నది. అదే సమయంలో వాళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా బాగా వేయాలి అంటే ఇక మిగిలిన రాష్ట్రాలు ఏంటి? తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇకపోతే వెస్ట్ బెంగాల్లో కూడా చిన్నగా విస్తరిస్తున్నారు. దక్షిణ భారతదేశాలు చిన్నచూపు మొదటి నుంచి ఆయా పార్టీలు చూస్తున్నాయి అనేది ఒక అపవాదం ఉంది. అది పోగొట్టడానికి ఎన్డీఏలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనన్నిటికీ ఏంటంటే మీరు చూసారో లేదో, మొదటి నుంచి కూడా ఒకటే మాటతో ఉన్న వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. టీడీపీ అవసరం, చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నది అనేది గుర్తించి పెద్దలకి చెప్పాడు.
ఆ విధంగానే ఆయనకి పిలుపు వచ్చింది. గంటన్నర పాటు సుదీర్ఘమైన డిస్కషన్ చేయటం, దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలతో కలిసి ముందుకెళ్తా ఉంటాం. బీజేపీకి కూడా కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు సో కావాలి కదా. ఈ సీట్ల దగ్గర మళ్ళీ తర్జన భర్జన, ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి ఈ సీట్ల లొల్లి తీరలేదు. సో ఈ సందర్భంలో అంటే నిన్న ప్రముఖ మీడియా ఛానల్స్లో వచ్చిన ప్రకారంగా, శాటిలైట్ ఛానల్స్లో వచ్చిన వార్త ప్రకారంగా చాలా ఎక్కువ సీట్లు అంటే 60 నుంచి 65 ఎమ్మెల్యే సీట్లు, అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నారు బీజేపీ అన్నట్టుగా ఒక వార్త. అదే అన్న కుదురుతుందా? లేదు, ఇక్కడ వాళ్ళు అడుగుతుంది 8 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు అడుగుతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా జనసేన 50 ఎమ్మెల్యేలు ఒక 6 ఎంపీలు అడుగుతున్నారు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీకి ఉంటుంది, టీడీపీ క్యాడర్కి ఉంటుంది. అదే సమయంలో పొత్తు ధర్మం ఎక్కడ ఉంటుంది? నిన్న జరిగింది మొదట తప్ప, అంతకుముందు కూడా ఒకసారి అమిత్ షాతో మీట్ అయ్యారు. ఈయనతో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు కావచ్చు, తర్వాత గల్లా జయదేవ్ గారు కావచ్చు, కనకమేడల, మిగతా రఘురామకృష్ణరాజు గారు, ఇకపోతే లావు కృష్ణదేవరాయలు వైసీపీ నుంచి వెళ్ళిన వీళ్ళందరూ కూడా ఆయన మట్టుండి కలిశారు. కలిసే క్రమంలో ఏంటంటే ఏ విధంగా వెళ్ళాలి, పొత్తులు ఏ విధంగా ఎన్ని సీట్లు కావాలనేది అడుగుతుంది. బీజేపీ ఎమర్జ్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చూసుకుంటారు కదా, కాబట్టి వాళ్ళు అడిగే సీట్లు అడగొచ్చు. కాదు సార్ ఇప్పుడున్న పరిస్థితి రీత్యా మొదటి నుంచి పార్టీ ఉన్నది కాబట్టి మీకు ఇన్ని సీట్లు ఇవ్వగలమనే ఆలోచన రావచ్చు. ఫైనల్గా ఏంటంటే పొత్తు పొడవాలనుకున్నప్పుడు ఈ 3 అధ్యక్షులు, ఒక అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే నిన్న చర్చలో ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఎందుకంటే ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది ఆయన కదా, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత 3 పార్టీలు, ఈ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 ఎంపీ స్థానాల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదని బీజేపీ వీళ్ళతో కలిసి వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ లెక్క ఒకసారి చూద్దామండి. వై నాట్ 175 అంటూ వైఎస్ఆర్సీపీ వెళుతుంది. సో ఇప్పుడు ఈ 175ని 3 పార్టీలు పంచుకోవాలని అనుకుంటున్నాయి, రైట్? ఒక 25 సీట్లు బీజేపీ తీసుకున్నా, ఒక 55 సీట్లు జనసేన తీసుకున్నా, సో ఒక హాఫ్ ఆఫ్ ది సీట్లు అయిపోతాయి. సో మీ ఈ సగభాగమే పోటీ చేయడానికి టీడీపీ సిద్ధమవుతుంది అనుకోవచ్చా మరి మనం? ఇప్పుడు అనుకున్నట్టు 25, 50, 75 పోతే 175, 100 సీట్లు పోటీ చేయొచ్చుగా. అదే సాటిస్ఫై అవుతుందా బీజేపీ అవదా? అంటే అన్నీ ఇవ్వకపోవచ్చు కానీ ఒక 10 అటు ఇటు 25 అనుకోండి, బీజేపీకి 15 ఎమ్మెల్యేలు ఇవ్వగలమండి. ఎంపీలు ఎక్కువ, ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ఎంపీలు అడిగిన 8 కాకపోయినా ఒక 5 స్థానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో జనసేనకు కూడా 50, పెద్దలు జోగి గారు కావచ్చు, మిగతా ప్రజలందరూ ఆలోచన ఏంటంటే గౌరవప్రదంగా 50-60 సీట్లు కావాలంటున్నారు. 50 లేకపోయినా 40 తగ్గకుండా ఇస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. 50 ఇస్తేనే ఈ ఏదైతే పోలరైజేషన్ ఉందో అది సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది చెప్పారు కాబట్టి అది కరెక్టే. అంటే 40 తగ్గకుండానే కూడా ఒక పదం ఉపయోగించాడు. కాబట్టి 40-50 మధ్య ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోరాట పట్ల ముఖ్యం. పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, బీజేపీ కూడా చూస్తుందని పవన్ కళ్యాణ్ ఎమర్జింగ్ లీడర్గా ఆయన నాయకత్వంలో దక్షిణ భారతదేశంలో విస్తరించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి 40 నుంచి 50 స్థానాల్లో జనసేనకి ఇచ్చి, ఎంపీ స్థానాలు కూడా ఒక 5 ఎంపీ స్థానాలు, 5 నుంచి 6 స్థానాలు ఇచ్చేసి ఇటు బీజేపీకి కూడా ఇవ్వాలి కాబట్టి 5, మిగతా 15 స్థానాల్లో వాడు పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ 3 పార్టీల మధ్య ఇప్పటికైనా లేటుగా అయినా మంచి సహృద్భావ వాతావరణంతో ఈరోజు సాయంత్రానికి ఒక మనకి అవకాశం వచ్చే ఉంది. ఎన్ని సీట్లు ఏంటనేది దాన్ని రేపు ప్రకటిస్తారా, ఎల్లుండి ప్రకటిస్తారనేది మనం వేచి చూడాలి. మనం అంటే టీడీపీకి బీజేపీకి ఒక క్లారిటీ వచ్చేస్తే, సో ఏపీ వచ్చిన తర్వాత జనసేనతో కూడా ఈ సీట్ల పంపకాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. జనసేన కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని సీట్లు కావాలన్నా 3 కలిసి కూర్చుంటారు. ఇప్పుడు 3 కలిసి కూర్చుంటే ఇంకెవరు అవసరం లేదు. ఇక్కడ 3 పార్టీల అధ్యక్షులు ఉంటారండి. గౌరవంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ, ఎవరికి ఎన్ని, వాళ్ళకి సామాజిక పరిస్థితులు ఏంటి, అంతకుముందు పోటీ చేసినప్పుడు ఎన్ని స్థానాలు వచ్చినాయి, ఇవన్నీ పారామీటర్స్ చూసుకుని నాకు ఇన్ని కావాలని అడగొచ్చు. ఒక సీటు అటో ఇటో వీళ్ళ 3 మధ్య పొత్తులు 100% పొడిచే అవకాశం ఉన్నది. వైసీపీ కోరుకున్నట్టుగా ఈ పొత్తు పడవదు, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళరు అనేది వాళ్ళ పాపం. ఇది ఊహించిన పరిణామం. వాళ్ళు అనుకోవట్లా బీజేపీ వీళ్ళతో వెళ్ళిద్దని. ఇక బీజేపీని కూడా విమర్శించాల్సిన పరిస్థితి ఆల్రెడీ వాళ్ళకి టైం వచ్చేసింది. సో అంటే పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. చివరిగా నాకు ఒక ప్రశ్న ఉందండి. సో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి చూసారా? వంగి చంద్రబాబు నాయుడు గారు దండం పెడుతున్నట్టు, నిజమేనా అవి? మార్ఫింగ్ చేసి ఆయన యోగా స్టిల్ అది అక్కడ ఎవరిని పెట్టారు, అమిత్ షా అక్కడ పెట్టి ఆయన ఏదో ఈయన లేపుతున్నట్టుగా చూపించారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్. ఇది మంచి పద్ధతి కాదు. అది వైసీపీ మీడియా చేస్తున్న కుట్రగానే మనం భావించాలి. దాన్ని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఏంటంటే హుందాగా ఉండాలి. మీరు ప్రభుత్వంలో వై నాట్ 175 అన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళండి.
అంతేగాని అవతల మీకు ఆపోజిట్గా అందరూ ఏకమవుతున్నారని చెప్పి వాళ్ళ మీద కక్షపూరితంగా ఇలాగా మార్ఫింగ్ చేసి కాళ్ళకాడికి వెళ్ళిపోయాడు. అసలు కలవక ముందే ఈ ఫోటోలు పెట్టేశారు. విషయం ఏంటంటే 11:30 ఆయన కలిసింది, ఇది 8-9 కాడి నుంచే ట్రోల్ అవుతుంది. ఆయన కలవలేదు, పాడులేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కదా రాజ్యాంగం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక క్లారిటీ వచ్చేసి, సో ఆ నినాదంతో ఏపీలోకి వీళ్ళు వెళ్తారేమో అని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.